హాయ్ ఫ్రెండ్స్, మన పెయింటింగ్ క్లాసెస్లో సెకండ్ డే క్లాసు. ఇది ఫిల్లింగ్ ఇలా వేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. ముందు ఇలా డ్రా చేసుకొని ఫిల్లింగ్కి రెడీ చేసుకోవాలి. ఒక పేపర్ మీద వేసుకొని కార్బన్ పేపర్తో దీని మీద వేసుకుంటే మీకు నీట్గా అందంగా వస్తుంది. వైట్ కాబట్టి వైట్ కార్బన్ ఉంటుంది కదా, దాంతో వేసుకోవాలి. వేసుకుంటే మీకు డిజైన్ అందంగా వస్తుంది. ఇవన్నీ కూడా కనిపించు. ఏ కలర్ వేసుకోవాలనుకుంటే ఆ కలరు. ఇది వైట్ కదా, ఈ వైట్కి వైట్ కార్బన్ అయితేనే బాగుంటుంది. నేను ఈ డార్క్ కలరు తీసుకొని ముందుగా సన్న బ్రష్తోనే వేసుకుంటున్నాను. నాకు బ్రష్లు దొరకట్లేదు. అవి మెయిన్ మంచి కంపెనీ బ్రష్లు అయితేనే బాగుంటాయి. నా బ్రష్లు అన్నీ పోయినాయి. మీకు ఎవరికైనా పెయింటింగ్ రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా అని చెప్పి నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఫ్లాట్ బ్రష్తోని వేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా నీట్గా చక్కగా వేసుకోవాలి. ఇలా ఫిల్లింగ్ చేసుకొని బ్రష్ ఎంత నీట్గా పట్టుకొని వేస్తే, ఎంత చక్కగా స్టిఫ్గా ఉంటే బ్రష్ అంత బాగా వస్తుంది. పెయింట్ అనేది ఈ ఫ్రేము కొంచెం పైకి ఎత్తి చూసుకొని గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. నేను అక్కడ చిన్న గ్యాప్ వైట్ ఉండిపోయింది చూసారా, అలా గ్యాప్స్ ఉండకూడదు. నాకేంటంటే వేసేటప్పుడు అది కనిపించలేదు, నేను చూసుకోలేదు. వీడియో తీసేటప్పుడు అది కదా, దానివల్ల ఆ గ్యాప్స్ అది నేను చూసుకోలేకపోయాను. అలా గ్యాప్స్ లేకుండా చక్కగా నీట్గా అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. నేను డబల్ లైన్స్ అవి గీసాను కదా, అలా కాకుండా నీట్గా రావాలి అంటే అందంగా చక్కగా వేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ అది వేస్తున్నాయి కదా, అది థిక్గా అయిపోయింది. దానికి కొంచెం వాటర్ బ్రష్ తడుపుకొని వేసుకోవచ్చు. దీన్ని ఏం వేయట్లేదు, ముందు వేసింది నేను. ఇది నేర్చుకునే స్టూడెంట్ తను వేస్తుందన్నమాట. తనకి తెలియదు కదా. అందులో ఫ్యాన్ వేసుకొని వేసినా కూడా డ్రైగా ఉంటుంది, బ్రష్ ఆరిపోతుంది అన్నమాట. అలా ఆరిపోకుండా చక్కగా మధ్య మధ్యలో బ్రష్ తడుపుకుంటూ ఉండాలి. ఇది నీట్గా వేసుకోవాలి. ఇది బాగా థిక్ కలర్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి నేను అవి వేరే కలర్స్ దొరకట్లేదు. స్టార్టింగ్ కదా, ఒకటి దొరికితే ఒకటి దొరకదు కాబట్టి అన్నీ దొరకాలని. మాది స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కదా, అన్నీ ఏమన్నా కావాలన్నా గాజువాక వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా అలా మీకు ఈ వీడియోలు చేసి చూపిద్దాము. ఈ క్లాసెస్కి వస్తుంది కదా ఈ అమ్మాయి అని చెప్పేసి మీకు వీడియోలు చేసి చూపిస్తున్నమాట. మీరు కూడా నేర్చుకుంటారు కదా. ఇలా చక్కగా నీట్గా పెయింటింగ్ వేసుకోవాలి. ఈ గ్యాప్స్ అయ్యి మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇవి వీడియో తీసేటప్పుడు ఇవి కనిపించవు కదా, అందుకని చెప్పి మీకు గ్యాప్స్ కనపడుతున్నాయి. తర్వాత ఇవన్నీ గ్యాప్స్ అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ నేను వేయడం జరిగింది. తర్వాత ఇంకా గ్రీన్ లీఫ్ ఉంది కదా, ఆ గ్రీన్ లీఫ్ కూడా నీట్గా అందంగా కొంచెం బ్రష్ తడుపుకుంటూ వేసుకోవాలి. పెయింట్ థిక్గా గట్టిగా అయిపోతే కనుక ఫ్యాబ్రిక్ గ్లూ అని ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం వాటర్లో కలుపుకొని లైట్గా ఒక పించ్ అలాగా వాటర్లో కలిపి ఈ పెయింట్లో ఒక మూతలో తీసి పెట్టుకొని కలుపుకొని వేసుకుంటే మీకు బ్రష్ నీట్గా మూవ్ అవుతుంది. ఇలా ఈ లీఫ్లు అన్నీ వేసేసిన తర్వాత ఈ పెటల్స్ కూడా వేసేసిన తర్వాత ఎల్లో కలరు చక్కగా నీట్గా వేసేసుకోవాలి. నేను వేస్తున్నాను కదా, ఆ ప్రొసీజర్లో నీట్గా చక్కగా వేయాలి. ఇలా పైన ఎల్లో కలరు వేసాను కదా, అంటే అది డార్క్ అయిపోయింది కదా, డబుల్ కలర్స్ ఎలా వేయాలి ఏంటి అని
అది ఐడియా కోసమని చెప్తాను కానీ అలా వేసాను. కొంచెం బ్రష్ అది తడుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అవుట్లైన్స్ అవి కూడా వేయాలి. ఈ బ్రష్లు అవి నాకు దొరకట్లేదని చెప్పాను కదా, 000 బ్రష్ తీసుకొని మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు పెయింట్ బాగా వేయడం నేర్చుకోండి.